అది తెల్లవారుజామున 2-3 గంటల మధ్య సమయం. ఆ ఊరికి చివర ఒక చిన్న ఇంట్లో సుమిత్ర ఒంటరిగా ఉండేది. ఆ ఇంటికి చుట్టూ ఎవరు ఉండేవారు కాదు. ఆ రాత్రి గట్టిగా వాన, దాంతోపాటు పిడుగులు పడుతున్నాయి. దాంతో చీకట్లో ఇంటికి వెలుగు లేకుండా నల్ల మబ్బులు ముసిరాయి. సుమిత్రకు చీకటంటే చాలా భయం. అప్పుడే సరిగ్గా కరెంటు కూడా పోయింది. దాంతో సుమిత్ర ఇంట్లో టార్చ్ కోసం వెతకడం మొదలుపెట్టింది. భయంగా నెమ్మదిగా వంటిల్లు దాటుకొని టార్చ్ కోసం వెతుకుతోంది. గది చివరగా ఒక పాత నల్ల మూల ఉంది. టార్చ్ ఆ మూలలోనే ఉందని ఆమెకు బాగా తెలుసు. ఆమె ఆ మూలకి దగ్గరయ్యే కొద్దీ చీకటి మరింత బలపడింది. అంతలోనే వెనకాల నుంచి చిన్నపాటి పాదాల శబ్దం వినిపించింది. కాలి వేళ్లతో నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపించింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. కాసేపు ఆగి మరో అడుగు వేసింది. కానీ ఆ పాదాల శబ్దం ఈసారి మరింత దగ్గరగా వినిపించింది. సుమిత్ర గుండెల్లో మోత మోగుతోంది. ఎవరైనా ఉన్నారా అని నెమ్మదిగా అడిగింది. సమాధానం రాలేదు. ఆమె దగ్గరికి వెళ్ళి టార్చ్ పట్టుకొని ముందుకు తిప్పింది. ఆ టార్చ్ కాంతిలో కొన్ని క్షణాల పాటు చీకటిని చీల్చుకుంటూ ఆ పక్కనే ఉన్న నల్ల మూలలో ఒక చిన్నపాటి ఆకారం కనిపించింది. అది ఒక చిన్న పిల్లవాడి రూపంలో ఉంది. కానీ ముఖం కాంతిలో ముఖ కవలికలు తెలియడం లేదు. అతని ముఖం చూస్తున్న సుమిత్రకు చెమటలు పట్టింది. అతని చేతుల్లో ఒక పాత బొమ్మ ఉంది. అప్పుడే అతను నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు సుమిత్రలో ఎముకలు కొరికినట్లు భయంకరంగా మారింది. ఇక్కడ నేను ఉండాలా లేక నువ్వా అని చిన్నగా అడిగింది ఆ ఆకారం. ఆ వాక్యం వినగానే సుమిత్ర కాళ్ళు వణికిపోయాయి. ఆ నవ్వు మరింత మొరటగా మారింది. ఆమె టార్చ్ అవకాశం పోయింది. చీకట్లో కేవలం ఆ మొరటపు నవ్వే వినిపిస్తోంది. వెనక్కి తిరిగి పరిగెత్తేలోపు ఆమె పాదాలను ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది. ఆ చీకట్లోంచి 2 చేతులు పొడిచి బయటకు వచ్చాయి. అంతే, సుమిత్ర పెద్దగా అరుస్తూ మాయమైపోయింది. ఆ రాత్రి తర్వాత ఆ ఇంట్లో ఎవరూ సుమిత్రను చూడలేదు. కానీ ఆ ఇంటి చుట్టూ వర్షం పడే రాత్రుల్లో ఆ మొరటపు నవ్వు ఇంకా వినిపిస్తూనే ఉంటుంది.